హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేమందరం కలిసి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఏమేం టెంపుల్స్ కి వెళ్తున్నామో మీరు కూడా చూడండి, మాతో పాటు పదండి. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా పాప బర్త్డే కూడా. ఈ వీడియోస్ అన్ని లేట్ అవుతాయని మా పాప బర్త్డే వీడియో అయితే మా ఛానల్లో పోస్ట్ చేసి ఉంది షార్ట్ వీడియోలో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. అండ్ వెళ్తూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి గాయ్స్. ముందుగా ఇక్కడ గమనించినట్టయితే మేమందరం అయితే హాఫ్ సారీస్ వేసుకున్నాము. మేము 4 మెంబర్స్. ఇంకా సేమ్ టు సేమ్ డ్రెస్సెస్ కూడా వేసుకున్నాము. ఇంకా మా బాబు వాళ్ళిద్దరు కూడా సేమ్ షర్ట్స్ అయితే వేసుకున్నారు. ఇంకా మా మర్ది మా వారు కూడా సేమ్ షర్ట్స్ అయితే వేసుకున్నారు. మా పాప బర్త్డే సందర్భంగా ఇలా అందరం ట్విన్నింగ్ డ్రెస్సెస్ తోటి అయితే రెడీ అయ్యేసి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. మన రాజమండ్రిలో ఎక్కడ చూసినా ఇలాంటి స్టాచ్యూస్ అయితే చాలా ఉంటాయి. గాంధీ తాత ఇంకా మన దేశం కోసం పోరాడిన వాళ్ళ విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టారు. ఇలా చూడండి, కార్ లో స్పేస్ లేక ఒకరి మీద ఒకరు అయితే కూర్చొని అయితే స్టార్ట్ అయ్యాము. 5 మెంబర్స్ కూర్చునే సీట్ లో 9 మెంబర్స్ కూర్చుంటే ఇలానే ఉంటదేమో. ఇంకా మొత్తానికైతే మేమైతే ఏ టెంపుల్ కి వచ్చామంటే ద్వారపూడి ఆంధ్ర శబరిమలై అయ్యప్ప స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఒక రకంగా చెప్పాలంటే మేము హైదరాబాద్ నుంచి ఈ రాజమండ్రికి వచ్చిందే మా వారు ఈ టెంపుల్ చూడడం కోసం. ఇంతకు ముందు మా చెల్లె వాళ్ళు ఈ టెంపుల్ కి వెళ్ళారనమాట. అప్పుడు చూసి మా వారు ఈ టెంపుల్ కి నేను కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అని ఇక్కడికైతే తీసుకొచ్చారనమాట. ఇంకా మా వారు అనుకున్నట్టు మా చెల్లి మా మరిది కూడా ఈ టెంపుల్ కి అయితే మమ్మల్ని అయితే తీసుకొచ్చారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఇది ఆంధ్ర శబరిమలై అంటారంట. శబరిమలై వెళ్ళని వాళ్ళు ఈ ద్వారపూడి శబరిమలైకి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారంట. అంత ఫేమస్ టెంపుల్ అనమాట. ఇప్పుడైతే మాతో పాటు మీరు కూడా ఆ అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకోండి. చాలా బాగుంది కదా అసలు. మా దర్శనం అయ్యింది. ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ 12 అవ్వంగానే క్లోజ్ చేసేస్తారంట టెంపుల్స్ అన్ని. ఇంకా మళ్ళీ 4 కి మళ్ళీ ఓపెన్ చేస్తారంట. మొత్తానికి మాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత పక్కనే ఉన్న కొన్ని టెంపుల్స్ కి అయితే వెళ్ళాము. టెంపుల్స్ కి వెళ్లే మధ్యలో నంది చూడండి ఎంత పెద్దదిగా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకా పక్కన అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. మేమైతే ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కలిపి శివలింగం అయితే ఉంది. ఆ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా శివయ్య దర్శనం అయిపోయినాక ఇక్కడ చూడండి ఎంత పెద్ద శివలింగమో. ఇక్కడ కూడా మళ్ళా ఫోన్స్ నాట్ అలౌట్ అన్నమాట. ఫోన్స్ లోపలికి తీసుకుపోనివ్వడం లేదు. అందుకనే పాసిబుల్ అయిన కాడికి వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ ముంగట కృష్ణార్జునుల రథంతో ఉన్న విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఆ రథం మీద కృష్ణార్జునుల్ని చూడగా నాకైతే ఒక్కసారిగా బాహుబలి మూవీ అయితే గుర్తొచ్చింది. ఇంకా తర్వాత ఈ ఎండకైతే మేమైతే అందరం కలిసి గోలీ సోడా అయితే తాగేసామన్నమాట. కొంచెం సేపు టెంపుల్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము అందరం కలిసి. ఇక్కడైతే ఇంక ఇక్కడ కనిపిస్తాయి చూడండి అందరం ట్విన్నింగ్ డ్రెస్సెస్ అన్ని. ఇంక ఇక్కడ దర్శనాలన్నీ కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట. మేము గుడి లోపల కొబ్బరికాయలు కొడదాం అనుకున్నాము. అక్కడ కొట్టనివ్వలేదు. కిందనే కొట్టాలి అని అంటే మేము దర్శనాలు అయిపోయినాక మళ్ళా అయితే కిందికి వచ్చేసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము. ఇక్కడైతే అన్ని ఒకసారి టెంపుల్ దర్శనాలు అయితే చేసుకుని లాస్ట్ కి వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నాము. 12 అయితే బంద్ అవుతుంది కదా. ఇప్పటి వరకు చూసిన టెంపుల్ అన్ని పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే పెద్ద నంది అమ్మవారి టెంపుల్, 2 ఫ్లోర్ లో కనిపించే శివాలయము, ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్, కృష్ణార్జునులు గుర్రం మీద ఉండే స్టాచ్యూ అన్ని ఇక్కడే ఉంటాయి అన్నమాట. టెంపుల్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే కొబ్బరికాయలు అయితే కొట్టుకొని ఇక్కడైతే అందరం అయితే మొక్కుకున్నాము. ఇంకా కొన్ని అయితే పిక్స్ అయితే దిగాము ఇక్కడ. ఇంక ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంది అనమాట. మేమైతే అందరం కలిసి భోజనానికి అయితే వచ్చాము. ఇక్కడ టోకెన్ ఇస్తున్నారు కదా, అమౌంట్ ఏమైనా ఛార్జ్ చేస్తున్నారేమో అనుకోగలరు. అసలు కాదండి, ఫ్రీయే అనమాట. మనం తిన్న తర్వాత ఏమన్నా మనకు నచ్చితే అమౌంట్ అయితే మనము మన పేరు మీద డొనేట్ చేయొచ్చు అనమాట. అది ఖచ్చితంగా డొనేట్ చేయాలని ఏం రూల్ లేదు, అది మన ఇష్టం అనమాట. మన ఇష్టంతో ఎంతో కొంత అమౌంట్ అయితే వేయచ్చు. ఇంకా భోజనం విషయానికి వస్తే ఇక్కడ అన్నం, మ్యాంగో పప్పు, ఇంకా సాంబారు, వంకాయ కర్రీ అయితే పెట్టారు. అండ్ పులిహోర కూడా చాలా బాగుంది భోజనం అయితే. ఇంకా భోజనం కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే మేమైతే బయటకైతే వచ్చాము వేరే టెంపుల్ కి వెళ్ళడానికి. ఇంకా తర్వాత మేమైతే అందరం కలిసి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము.
స్టాచ్యూ అయితే చాలా బాగుంది. నేనైతే ఒక 5 మినిట్స్ అలానే నిలబడి స్టాచ్యూనే చూస్తూ ఉన్నాను అనమాట. ఎంత పెద్దదిగా ఉందో అసలు స్టాచ్యూ అయితే. ఈ ఆదియోగి స్టాచ్యూ 100 అడుగుల వెడల్పు 60 అడుగుల ఎత్తుతోటి మనకైతే ప్రతిష్ఠించారు ఇక్కడ. చూడ్డానికైతే కనుల పండుగగా ఉంది, అంత బాగుంది. ఈ ఆదియోగి స్టాచ్యూ దర్శించడం కోసం ఇంతకు ముందు కోయంబత్తూర్ దాకా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మన రాజమండ్రిలో ఈ ఆదియోగి స్టాచ్యూని అయితే ప్రతిష్ఠించారు. ధ్యాన యోగిగా ఆదియోగిగా ఇక్కడ ఈ శివుని విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ శివుని విగ్రహం లోపటైతే ఇంకొక శివాలయం అయితే ఉందన్నమాట. స్టాచ్యూ లోపల ఉన్న శివాలయాన్ని ధ్యాన మందిర్ శివాలయం అని పిలుస్తారు. ఇక్కడ అందరం కలిసి అయితే లోపట ఉన్న శివాలయం దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. మా మమ్మీ ఇక్కడ ఎందుకు ఇలా నవ్వుతుందంటే, మా మమ్మీకి తెలియదు అనమాట లోపల శివాలయం ఉందని. వెనక సైడ్ ఎందుకు వీడియో తీస్తున్నావు అని నవ్వుతుంది అనమాట. స్టాచ్యూ వెనకకేంచి వెళ్తే స్టాచ్యూ లోపల చిన్న శివాలయం ఉంటది అనమాట. మీరు కూడా చూడండి ఆ శివుని. ఇంకందరం ఆ శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఆదియోగి స్టాచ్యూ దగ్గర నుంచి అయితే వస్తుంటే ఇక్కడ ఒక ఏనుగు, పెద్ద ఏనుగు తొండంలకేంచి అయితే జారుడు బండ. ఇంకా జారుడు బండ చూసాక మా పిల్లలు ఊరుకుంటారా, ఇంకా మా పిల్లలు అయితే అందులోకేంచి అయితే జారారు. చూడడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి రావాలన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి పిల్లలు ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ తొండంలకేంచి జారాలన్నమాట. బాగుంది కదా చూడడానికి. పిల్లలకు అదొక హ్యాపీనెస్ అనమాట. ఇంకా అందరం కలిసి ఇంకా ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. చూడండి అసలు ఆదియోగి స్టాచ్యూ ఎంత పెద్దదిగా ఉందో. దాని ముంగట నిలబడి ఫోటో దిగితే కూడా ఎక్కడో చిన్నగా ఉన్నాము అసలు. ఈ ఆదియోగి స్టాచ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. స్టాచ్యూ మొత్తం కలిపి ఫోటో దిగడానికి అయితే మేమైతే నానా తిప్పలు పడ్డాము. అలా కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంకా మళ్ళీ మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడైతే మేమైతే వేరే టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో అయితే ఎక్కడ చూసినా వాగులు, బ్రిడ్జెస్, వాటర్, ఇక్కడైతే చాలా ఎక్కువ గ్రీనరీ కూడా చాలా ఎక్కువ. అరటి తోటలు, కొబ్బరి తోటలు, అరటి తోటలు నేను కవర్ చేయలేదు. అలా చిన్న స్లీప్ అయితే వేసామన్నమాట. ఇంక ఈ లోపల టెంపుల్ కూడా వచ్చేసి ఇప్పుడైతే మేము ఏ టెంపుల్ కి వచ్చామంటే కోనసీమ తిరుపతి అయిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ప్రపంచ ప్రఖ్యాతి అయిన ఆ తిరుపతి తర్వాత ఈ గోదావరి నదీ తీరాన ఉన్న ఈ వాడపల్లి వెంకన్న స్వామి అంత ప్రత్యేకత అన్నమాట. ఈ టెంపుల్ కి 7 వారాల వెంకన్న స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ లోని ఆ వెంకన్న స్వామి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందంట. మనము ఏదైనా ఒక కోరిక కోరుకొని 7 శనివారాలు 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంట. ఇక్కడ ఈ టెంపుల్ కి ఫారినర్స్ కూడా వస్తారంట ఫ్లైట్స్ లలో. అంత ఫేమస్ టెంపుల్. మరి వేరే వేరే రాష్ట్రాల నుండి, వేరే వేరే దేశాల నుండి ఇక్కడికి ఫ్లైట్ లో వచ్చి మరి దర్శనం చేసుకొని మొక్కులు అప్పచెప్తారంట. అంత ఫేమస్ టెంపుల్. మరి మామూలుగా స్వయంభూ విగ్రహాలు శిల రూపంలో ఉంటాయి, కానీ ఇక్కడ విగ్రహం ఎర్రచందనంతో మనకి ఆ వెంకన్న రూపంలో మనకి దర్శనమిస్తారనమాట, లక్ష్మీ సమేతంగా. ఈ వెంకన్న స్వామి అయితే గోదావరి నది తీరాన ఒక గంధపు చెక్క పెట్టెలో ఒక వృద్ధ బ్రాహ్మణుడికి కలలో వచ్చి చెప్పారంట. ఇంకా ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ నదీ తీరానికి వెళ్లి చూడగానే అక్కడ నిజంగానే గంధపు పెట్టె ఉందంట. ఇంకక్కడికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు మంగళ వాయిద్యాలతో వెళ్లారంట. వెళ్లి ఆ పెట్టె ఓపెన్ చేసి చూడంగానే ఇంకా పెట్టెలో అయితే ఎర్రచందనంతో కూడిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిచ్చారంట. ఆ స్వామిని అయితే ఇంకా ఊరేగించుకుంటూ తీసుకొచ్చి ఈ ఊర్లో అయితే ప్రతిష్ఠించారు. మామూలుగా మనకి ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ వెంకటేశ్వర స్వామి శిలారూపంలో మనకైతే దర్శనమిస్తారు, కానీ ఈ వాడపల్లిలో మాత్రమే మనకి ఎర్రచందనంతో ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారు. ఇంతకు ముందు ఈ గ్రామాన్ని నౌకపురి అనేవారంట. కాలక్రమేణా వాడపల్లిగా మారింది. నౌక అంటే వాడ అని అర్థం. కాలక్రమేణా వాడపల్లిగా మారింది. ఇంకా 7 వారాల వెంకన్న స్వామి చుట్టూ మేము కూడా ఒక 7 ప్రదక్షిణలు చేసి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఈ వాడపల్లిలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ 7 వారాల వెంకన్న స్వామి కోసం ఫారినర్స్ కూడా పక్క రాష్ట్రాల నుంచి ఫ్లైట్లలో వచ్చి మరీ మొక్కులు అప్పచెప్పుకుంటున్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఈ టెంపుల్ ఎంత ఫేమస్. యూట్యూబ్ లో గానీ గూగుల్లో గానీ సెర్చ్ చేయండి వాడపల్లి వెంకన్న స్వామి అని, మీకే తెలుస్తుంది ఈ టెంపుల్ గురించి, ఇంకా ఈ టెంపుల్ విశిష్టత. ఇంత ఫేమస్ టెంపుల్, ఇంత మంచి టెంపుల్ దర్శనం చేసుకున్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ లక్కీగా కూడా ఫీల్ అవుతున్నాం. ఇంకా దర్శనం చేసుకుని బయటకు రాగానే ప్రసాదాలు అయితే పెడుతున్నారు. ఇంకా పులిహోర ప్రసాదం అయితే తినేసి కొన్ని లడ్డూలు కూడా తీసుకొని మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇలా 1 డేలో ఇన్ని టెంపుల్ విజిట్ చేసి అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. వెళ్తూ ఇంకా ఇంటికెళ్లే దారిలో అయితే ఇక్కడ కాళేశ్వరం బ్యారేజ్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే కాటన్ దొర అనే అతను బ్రిటిష్ వారు కట్టించారంట. మనకైతే ఈ బ్రిడ్జ్ పక్కన ఆ కాటన్ దొర స్టాచ్యూ కూడా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఇలా కట్టించడం వల్ల వ్యవసాయానికి చాలా హెల్ప్ అయిందంట. ఆ కాటన్ దొర వల్ల అన్ని చూసుకుంటూ వచ్చామే కానీ పిక్స్ అయితే దించలేదు, వీడియోస్ అయితే తీయలేకపోయాము. చాలా టైర్డ్ అయిపోయాం. కార్ లో నుండే ఆ కాళేశ్వరం బ్రిడ్జ్ చిన్న వీడియో క్లిప్ అయితే
తీసుకున్నాము. మార్నింగ్ నుంచి తిరిగి మేము అలసిపోయాము. వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.